ఇన్ని కోట్లు అని కోట్లు అని కానీ వాళ్ళు పెట్టిన కానీ 3 వస్తుంది. నేను ఎంత అవుతుంది నేను చెప్తే తర్వాత నన్ను వేసుకుంటారు మీరు ట్రోలర్స్. దాన్ని పెట్టిన కానీ 3 ఎక్కువ వస్తుంది. సినిమా అయితే సూపర్ హిట్, బంపర్ హిట్, బ్లాక్ బస్టర్ అంతే. రోల్ అంటే అది కథ డిమాండ్ భయ్య, కథ డిమాండ్. ఇద్దరు బాగా చేశారు, చాలా అంటే చాలు. మీద ఓవరాల్ మూవీ ఏంటి భయ్య, కుమ్మేశ్వర్ భయ్య చాలా అంటే చాలా బాగుంది సినిమా అయితే. ఒక మంచి స్టోరీని తీసుకొచ్చి స్క్రీన్ మీద పెడితే మాలాంటి ఆడియన్స్ కి నిజంగా లవ్ ఉంది, ఎమోషన్ ఉంది, మన దేశభక్తి గౌరవాన్ని నిలబెట్టే సీన్స్ ఉన్నాయి భయ్య. నిజంగా పాకిస్తాన్ లో మనల్ని ఎలా అయితే కించపరుస్తారో అయినా సరే మన దేశ పోతే ప్రాణాలు వస్తే లచ్చలు అన్నట్టు సముద్రమే వెళ్తారు భయ్య. వాళ్ళు ఏంటి వస్తే లచ్చలు వస్తాయి, పోతే ప్రాణాలు. రియల్ హీరోస్ ఫిషర్మెన్స్ నిజంగా. ఎందుకంటే అందరూ అక్కడిక్కడ పని చేసుకుంటారు, ప్రాణాలతోటి కొడతారు భయ్య. నిజంగా చాలా బాగా తీశారు డైరెక్టర్ గారు అయితే. బన్నీవాసు గారు మీకైతే కోట్ల వర్షం అయితే కురిసేస్తుంది, ఇంకా అంత బాగా చేశారు. నాగ చైతన్య గారు అయితే ఇక్కడి నుంచి ఫ్యాన్ ఇండియా. ఎక్కడ కూడా ఇక్కడ లాగ్ అవుతుందా అనుకునే లోపలికి ఒక సీన్ వస్తుంది. ఆ సీన్ వల్ల మాకు అదంతా మర్చిపోతాం, అంత బాగా తీసాడు నిజంగా. చాలా అంటే చాలా చాలా మంచిగా డైరెక్ట్ చేశారు. అయ్యో బాబు ఎవర్ గ్రీన్, నేను ఊహించలేదు నిజంగా. మంచి చాలా అంటే చాలా బాగా యాడ్ చేశారు భయ్య నిజంగా. ఒకప్పుడు సమంత నాగ చైతన్య చేస్తే ఎంత ఫీల్ గుడ్ ఉంటుందో అంతకు మించి ఉంది. ఫిబ్రవరి 14 కి లవర్స్ కి మంచి మూవీ కాదు, ఇంకా మీరు జాగ్రత్త మాస్క్ పెట్టుకోవాలి, లేదంటే ఇంటికాడ మీ బావులు కొడుతుంటారా. చాలా బాగుంది సినిమా. ఇదేంటి భయ్యా, సంక్రాంతికి వస్తున్నాం, ఇంకా ఎన్ని తుడిచిపోతాయి చూసుకో. నేను 10 తండేల్ మూవీ అయితే చాలా బాగుందన్న, ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ అన్నమాట. మనకి చాలా రోజులు అయింది ఇలాంటి సినిమాని చూసి, చాలా బాగుంది అనమాట. మనకి హీరో ఎంట్రీ కానీ నుంచి లవ్ స్టోరీ స్టార్ట్ అవ్వడం, ఆ లవ్ స్టోరీ సరదానెస్ మనకే జరుగుతుంది, అంత రియల్ ఫీల్ ఇస్తుంది అనమాట మనకి. చాలా అంటే చాలా బాగుంది. బట్ ఇంకోటి ఏంటంటే నాకు అక్కినేని ఫ్యామిలీకి 100 కోట్లు అనేది పెద్ద అందరం ట్రాక్స్ కింద మిగిలిపోయింది. బట్ ఈ సినిమాతో నిజంగా 100 కోట్లు వచ్చే సినిమా ఇది. ఇంకా నాగ చైతన్య గారు యాస్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ పక్కా శ్రీకాకుళం కుర్రలాగా నటించాడు, జీవించాడు అనుకోవచ్చు. ఇంకా సాయి పౌల్ గారు యాజ్ గా యాక్టింగ్ కానీ అండ్ డాన్స్ కానీ ఇరగదీసేశారు. అలాగే డిఎస్పీ, ముఖ్యంగా లవ్ స్టోరీ అంటే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే డిఎస్పీ అనే పేరే రావాలి, అంత బాగా కొట్టాడు. సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఇరగదీసాడు. అలాగే చందుమౌళి గారు డైరెక్షన్ రాసుకున్న స్క్రీన్ ప్లే కానీ పక్కగా తీసాడు. చాలా కష్టపడి ఎక్కడ బోర్ కొట్టకుండా ఎంత లవ్ స్టోరీని అయితే పండించాడు, అంతే ఎమోషన్ కూడా పండించాడు, అంతే సరదానెస్ పండించాడు. ఒక కెమిస్ట్రీ నాగ చైతన్యకి అండ్ సాయి పల్లవి గారు ఉన్న కెమిస్ట్రీని బాగా వాడుకున్నాడు. సో కెమిస్ట్రీ కూడా చాలా వర్కౌట్ అయింది ఇద్దరికి కూడా. అంటే మనకే జరుగుతుంది, రియల్ ఫీల్ ఇస్తుంది, అంత రియాలిటీగా యాక్ట్ చేశారు యాక్టర్స్ కూడా. అలాగే పాకిస్తాన్ లో సెకండ్ హాఫ్ జరిగే ఒక రియల్ ఎలిమెంట్స్ ఏదైతే యాడ్ చేశారో, ఆ శ్రీకాకుళంలో 22 మంది ఇరుక్కోవడం, జైలుకి వెళ్ళడం, మళ్ళీ రిలీజ్ అవడానికి ఎంతకైతే కష్టపడ్డారు, ఇవన్నీ కూడా చాలా రియాలిటీగా చూపించారు. ఎక్కడ ఓవర్ ఎలివేషన్ లేకుండా, ఎటువంటి బిల్డప్ లేకుండా, ఎటువంటి అంటే ఒక సినిమాటిక్ గా కాకుండా ఒక రియాలిటీగా ఉన్నట్టయితే సినిమా తీసిన ఒక రియాలిటీగా అనిపించింది. సో ఓవరాల్ గా ఒక ఫీల్ గుడ్ మూవీ అన్న. ఎంత లవ్ స్టోరీని ఎంజాయ్ చేస్తారు ఫస్ట్ హాఫ్ లో, సెకండ్ హాఫ్ లో కూడా ఎంత ఎమోషన్ పండించారు. నిజంగా నేనైతే ఏడ్చాను అనమాట. సో అంత బాగుంది. ముఖ్యంగా నాగ చైతన్యకి అక్కినేని ఫ్యామిలీకి అటు కలెక్షన్ పరంగా కానీ, కంటెంట్ పరంగా కానీ, సినిమా పరంగా కానీ ఇది బ్లాక్ బస్టర్ మూవీ అన్న, పక్క బ్లాక్ బస్టర్ మూవీ. హైలైట్స్ అంటే ఫ్యాన్సీ చెప్తే ఒక ఎంట్రన్స్ సీన్ ఒకటి అన్న, ఎంట్రన్స్ సీన్, క్లైమాక్స్ సీన్, ఒక ఇంటర్వ్యూలో ఒక సీన్ ఉంటుంది, అదైతే నిజంగా గూస్ బంప్స్. అంటే ఎటువంటి ఓవర్ ఎలివేషన్ విజిల్ వేసి అంత కాకుండా చూసినంతసేపు ఏముందరా అని మనసు హత్తుకునేలా ఉందన్నమాట. అంతే ఒక మంచి లవ్ స్టోరీని అయితే సూపర్ అనమాట. అటు మాస్, ఇటు క్లాస్, ఇటు లవ్ స్టోరీని ఎరగదీసేసాడు సినిమా అయితే. చందుమౌళి పక్కాగా ప్లాన్ చేసి మరి తీసిన సినిమా ఏదైనా బ్లాక్ బస్టర్ మూవీ, ఏదైనా మొత్తం ఫ్యామిలీకి లవ్ స్టోరీ లవర్స్ కి అయితే బాగా కనెక్ట్ అవుతుంది. అంటే మాస్ ఆడియన్స్ కి మాస్ తక్కువ వచ్చేమో కానీ, సో అదర్ ఆడియన్స్ కూడా బాగా నచ్చుతుంది సినిమా. నాగ చైతన్య అంటే అక్కినేని ఫ్యాన్స్ కే కాదు, అదర్ ఆడియన్స్ కూడా కొంచెం మంచి ఫీల్ ఉంటది. సో ఆ ఫీల్ అయితే క్యారీ చేస్తారు ఆయన. యాక్టింగ్ అలాగ ఉంది అంటే చెప్తున్నా. సాయి పల్లవి యాజ్ గా యాక్టింగ్ డాన్సులు ఎరగదీసేశారు. కానీ కొత్తగా చెప్పుకోవాల్సింది నాగ చైతన్య గారు డాన్సుల్లో కానీ, యాక్టింగ్, యాస మాట్లాడడం, ఆ డైలాగ్స్ మాట్లాడడం కానీ సూపర్ అన్నమాట. సో ఓవరాల్ గా ఎవరికే యాస తక్కువ ఎక్కువ అని కాదన్న, సినిమాలు అందరికీ కూడా కరెక్ట్ గా మనకు ఒక శ్రీకాకుళంలో ఉన్నట్టే వస్తుంది. చందు డైరెక్టర్ సూపర్. ఆయన డైరెక్షన్ కోసం కార్తికేయ 2 చూసాం కదా, బట్ ఈ సినిమాలో అయితే మాత్రం నిజంగా మైమర్పించాడు సినిమాని. సూపర్ అన్న, ఫుల్ గా ఎంజాయ్ చేశాను. అది కూడా చాలా బాగా అంటే నా కొన్ని సీన్స్ అయితే పండగ లవర్స్ కి అయితే నిజంగా అంతినప్పుడు చేశారు సినిమాని. 1 వీక్ అయినా సరే తర్వాత ఇంకా కలెక్షన్ పెరిగిపోతుంది. థ్యాంక్ యూ. జనాలను రప్పించగలిగే ఎలిమెంట్స్ ఉండాలి. అలాంటి ఎలిమెంట్స్ సినిమాలో అయితే చాలా లేవనిపించింది అన్న. ఒక 2-3 సీన్స్ అంటే
ఆయన పాకిస్తాన్ లో ఇండియా గురించి నిల్చోవడం అండ్ జనాల గురించి నిల్చోవడం అనే ఒక 2 సీన్స్ కనిపించాయి. బట్ అది తాండేల్ వాళ్ళు చెప్పారు ఓకే లవ్ స్టోరీ సగం తాండేల్ స్టోరీ సగం అని, కానీ లవ్ స్టోరీ ఎక్కడో బాగా ఓవర్ షేడ్ చేసింది తాండేల్ ఒరిజినల్ స్టోరీ. కొన్ని సీన్స్ చూపించండి అన్న, గుజరాత్ వాళ్ళు పడే బాధ. ఇట్స్ నాట్ ఈజీ కదా, శ్రీకాకుళం నుంచి గుజరాత్ ట్రావెల్ అయ్యి అక్కడ ఎన్నో కష్టాలు పడి 9 months అక్కడే ఉంటారు. సో అలాంటి ఎలిమెంట్స్ ఇంకొంచెం బాగా చూపించుంటే ఎక్కడో బాగుండేది. అదంతా వాళ్ళ లవ్ స్టోరీ అనేది చాలా ఓవర్ షేడ్ అనిపించింది అన్న. సాయి పల్లవి గారు కానీ నాగ చైతన్య గారు కానీ వాళ్ళకి పేరు పెట్టాల్సిన అవసరం లేదన్న. నాగ చైతన్య గారి మేకవర్ అయితే చాలా బాగుంది, కానీ సాయి పల్లవి గారికి అయితే ఇది ఇంకా అమరన్ లో చూసేసాం, ఇది ఇంకా ఈవిడ ఇంకా ఈ రోల్స్ చేస్తూ వెళ్ళిపోతారు అనిపిస్తుంది. యాక్టింగ్ పరంగా చాలా బాగుంది, బట్ ఏంటంటే మనకి రొటీన్ అయిపోవడం వల్ల కనెక్ట్ అవ్వలేకపోతున్నాం ఏమో అనిపించింది అన్న. లవర్స్ ని లాక్కుని రావాలంటే లాక్కు రావచ్చు, బట్ ఒక కంప్లీట్ ఆడియన్స్ ని డ్రైవ్ చేసే ఎలిమెంట్స్ అయితే మూవీలో ఏం లేవు అన్న. అదే అన్న, డైలాగ్స్ అంటూ గట్టిగా ఏం లేవు, కానీ పాకిస్తాన్ లో ఇండియా గురించి నిల్చునే సీన్స్ అయితే చాలా బాగా అనిపించింది.